హాయ్ మామ, అందరికీ నమస్తే. ముచ్చట ఏంటంటే మామ, మనమైతే టీ షాప్కి అయితే వచ్చినాం. మనకైతే ఒక అన్నోన్ పర్సన్ అయితే కలిసిండు. ఆ పర్సన్ అయితే ఇతనే చూడరు ఒకసారి. ఈ పర్సన్తో అయితే మన దోస్తుగాడు అయితే మంచిగా టైం పాస్ అయితే చేసిండు. ఆయనతో అయితే మాట్లాడిండు. నెంబరు బ్యాలెన్స్ వేయాలి ఒక మనోనికి సుట్ట పైన ఉన్నాడు. ఓటీపీ లేదు, బ్యాలెన్స్ లేవు ఇలా ఆయనకు బ్యాలెన్స్ వేయాలి మనోడే. ఇలా వీళ్ళు వస్తుంది అన్న, వీళ్ళు వస్తాయి కదా. చూడు ఒకసారి మెసేజ్ వస్తుంది కదా, నెంబరు రీఛార్జ్ అయిపోయినట్టు మెసేజ్ వస్తాయి కదా. మెసేజ్ వస్తుంది. మెసేజ్ బాక్స్ లో చూడు. మెసేజ్ వస్తాయి, మెసేజ్ మూడు కావచ్చు అంటారు మరి. కావచ్చు అంటే అదే ఇక అదే నెంబర్ అంటే ఇక లతాది నాకు అన్నీ ఉంటుంది. అది మళ్ళీ ఎవరికైనా పోతే నాకు ఇప్పుడు అంతే నువ్వే ఇప్పుడు ముచ్చట ఆలోచించు. అంతే అంతే ఇప్పుడు నువ్వు అని నాకు దగ్గర ఉన్నానే ఎత్తా. అంతే ఇప్పుడు పుస్తకం ఎవరికైనా లాతశ్రీ అనడంలోకి పోతుంది. అంతే గవర్నమెంట్ పడుతుంది. మరి నువ్వు వెయ్యి అంటాను కానీ రీఛార్జ్ వేయడంలోకి పోతే నాకు ఆ నెంబర్ కావాలంటే నెంబర్ రాసుకోలేదు. వంశీకృష్ణకి మళ్ళీ ఒకసారి చూద్దాం మరి. ఏమని పడుతుంది? గజ్జి కోటేశ్వరం పడుతుంది. గోలీ అంటాడు మరి. గోలీ లాంటి గోలే అట్టి గోలే అదిగోలే గోలిగాడు కూడా ఉన్నాడు మరి. గోలిగాడు ఉన్నాడు మరి. వాడు కూడా మా దోస్తు గారి పేరు కూడా గోలీ. వాళ్ళ ఇంటి పేరు గోలీ. పోట్లేనా గోలిగాడు వాడు. చాలా మాకు సంబంధం లేదంటే దగ్గర వాళ్ళు కావచ్చు. ఏ కుల ఎక్కడ బీతం ఎక్కడన్నా అంతేనా? ఛాయ్ తినక్కడ తాగిన కాడ కానీ ఐదు కాడ కానీ అదే ఎప్పుడైనా మధ్య అసలు తినుకుంటారా వాళ్ళకంటే కూర పెడతారా సంబంధం లేదు. అంతేనా? అంతే మరి మీరు కౌసుగా వచ్చిన మేము గొల్లలో ఏం నీకుంటే రెండే కులాలు ఆడుతున్నాము. రెండే కులాలు ఆడి కులం మగ కులం. రెండే కులాలు. ఇక వేరే కులాలు అవసరం లేదు. ఏ కులం చెప్తే ఏ కులం లేదు. కానీ మంచి మాట చెప్పినా మరి అవునే హోటల్లో పోతాం, శర్మలా పోతాను. శర్మ కరిమాల అయిపోయి టెంపుల్ అందరు పెడతారు. అలా అలా గుళ్ళలు పట్టిస్తారు, అన్నాన్ని పట్టిస్తారు, అందరు పట్టిస్తారు. మీరు కౌంటర్లు కానీ నాకు తెలిసింది నచ్చింది. గేట్ అవతల కాదు అది మడిపల్లి, అది గేట్ అవతల ఉన్నది. ఇట్లా ఇట్లా పోతాయి. మరి పర్రపల్లి ఎక్కడ? పర్రపల్లి అటెండ్ అన్నట్టే కదా. పర్రపల్లి మాసిన పెళ్లి అటే కదా. ఈ మొగులపల్లి పక్క పండి మొగులపల్లి పక్క పండి మాస్టర్ పెళ్లి తెలుసా? మొగిలిపల్లి మా చుట్టూ అన్నారు. మొగిలిపల్లి పర్రపల్లి చుట్టూ అన్నారు. ఉన్నారా? ఇంత దగ్గర ఊరు ఎక్కడికి పోను బాగుంటది. పోదాం ఇప్పుడే ఫోన్ చేసి పరదంటే రమ్మని ఈ ఫైనాన్స్ వాళ్ళకి డబ్బులు తీసుకొని రమ్మని. చాయ్ చెప్పు. చాయ్ చెప్పండి చెప్పే నువ్వు మరి చెప్దాం. అయ్యో తీసుకొని ఆయన కేశపట్నం కూడా ఛార్జ్ ఉన్నాయి ఆయన పైసలు ఏముంటాయి నాకు అంటే ఛార్జ్ ఎందుకే ఇతర 500 వచ్చే పైసలు ఉంటాయి. చాయ్ చెప్పు. చాయ్ చెప్పు. చాయ్ అన్నది రాని వచ్చినాక ఏం లేదు. పైసలు పట్టుకొని వస్తా అన్నాడు మరి ఇంకా వస్తలేడు. ఏం లేదు.